హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 11th మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి కెనడా నెక్స్ట్ పీఎంగా ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అంటే మార్క్ కార్నీ గారు అపాయింట్ అయ్యారు. సో ఫస్ట్ ఈయన ఏం చేసేవారు అంటే ఈజ్ అన్ ఫార్మర్ సెంట్రల్ బ్యాంకర్ అనమాట. కెనడా నెక్స్ట్ పీఎంగా మనకి మార్క్ కార్నీ గారు. సో మనకి నా పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్, లిబరల్ పార్టీకి చెందిన మార్క్ కార్నీ గారు. నెక్స్ట్ మనకి ఏఎం ట్యూరింగ్ అవార్డ్స్. ఏఎం ట్యూరింగ్ అవార్డ్స్లో లేదా నోబెల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్. సో నోబెల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్ లేదా ఏఎం ట్యూరింగ్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి? సో మనకి మొన్ననే చూసాం కదా మనకి ప్రిట్జికర్ ప్రైజ్, అలాంటిదే ఇది కంప్యూటింగ్లో అనమాట. సో విన్నర్స్ కనుక చూసుకున్నట్టయితే ఆండ్రూ జీ బార్టో ఇంకా రిచార్డ్ ఎస్ సూటాన్, యుఎస్ఏకి చెందిన పర్సన్స్ అనమాట. ఏఎం ట్యూరింగ్ అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి నితిన్ కమాత్. సో నితిన్ కమాత్ అనే పర్సన్ జిరోదా ఫౌండర్ అనమాట. నేమ్డ్ ఏఐ ఎంటర్ప్రినర్ ఆఫ్ ది ఇయర్ 2024. ఇది ఒక ఫైనాన్షియల్ కంపెనీ అనమాట. సో లైక్ స్టాక్ కానీ బ్రోకరేజ్ దాని రిలేటెడ్ కంపెనీ జెరోదా. సో దీనికి సిఇఓ అయిన నితిన్ కమాత్ గారు ఈవై అనే సంస్థ ఎంటర్ప్రినర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు అనమాట నితిన్ కమాత్ గారు. నెక్స్ట్ మనకి హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం ఉంటుంది కదా, సో దానికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వికాస్ కౌశల్ గారు అపాయింట్ అయ్యారు. సో మనకి ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే వికాస్ కౌశల్ గారు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ మనకి సైనా నెహ్వాల్ గారు జాయిన్స్ నారికా హ్యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్. సో నారికా అనే కంపెనీ ఇది ఏంటి అంటే, సో మనకి ఇది ఒక శానిటరీ నాప్కిన్స్ కంపెనీ అనమాట. సో దానికి సైనా నెహ్వాల్ గారు బ్రాండ్ అంబాసిడర్గా, ఇంకా ఇందులో సైనా నెహ్వాల్ గారు ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు అనమాట నారికా కంపెనీలో. నెక్స్ట్ యూగవ్ అనేది ఏంటి అంటే ఒక సర్వే బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. సర్వేస్ కానీ రీసెర్చెస్ కానీ ఇవి చేస్తుంది. సో యూగవ్ ఇండియా వాల్యూ ర్యాంకింగ్స్ 2025ని రిలీజ్ చేసింది. ఇందులో మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్గా మన ఇండియా నుంచి అమూల్ ఉందన్నమాట. సో అమూల్ 3rd ప్లేస్లో ఉంది. సో ఓవరాల్ వరల్డ్ వైడ్గా అమెజాన్ 1st ప్లేస్, 2nd ఫ్లిప్కార్ట్, 3rd అమూల్ యూగవ్ ఇండియా వాల్యూ ర్యాంకింగ్స్లో. నెక్స్ట్ మనకి ఎయిమ్స్ ఢిల్లీ. సో ఎయిమ్స్ ఢిల్లీలో మనకి పయోధి మిల్క్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేశారు. పయోధి మిల్క్ బ్యాంక్, ఎయిమ్స్ న్యూఢిల్లీ పయోధి మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనకి గ్రిడ్కాన్ 2025 ఏంటి అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది ఒక కాన్ఫరెన్స్ 9th నుంచి 10th మార్చ్ జరుగుతుంది యశోభూమి కన్వెన్షన్ సెంటర్ న్యూఢిల్లీలో. సో దీన్ని ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇనాగరేట్ చేశారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనమాట. సో గ్రిడ్కాన్ యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే ఇన్నోవేషన్స్ ఇన్ గ్రిడ్ రెసిలియన్స్ థీమ్ అనమాట. అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ మనకి ఫస్ట్ టైం డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఐఏఎఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ని విజిట్ చేశారనమాట. ఇది ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. ఐఏఎఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ బెంగళూరులో ఉంది. మన రాజ్నాథ్ సింగ్ గారు విజిట్ చేశారు. నెక్స్ట్ మనకి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గారు సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు. ఒకవేళ అన్నీ బాగుంటాయి కనుక 2031లో సుప్రీంకోర్టు CJIగా కూడా ఈయన అవ్వబోతున్నారు అనమాట. సో మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అంటే 124 క్లాస్ 2 ప్రకారం. వెరాజ్ అదే హైకోర్టు జడ్జెస్ని 217 ఆర్టికల్, 124, 217 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు జడ్జెస్ని ఇంకా సుప్రీంకోర్టు జడ్జెస్ని ఇద్దరు కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. కాకపోతే హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసే కంటే ముందు మనకి గవర్నర్తో డిస్కషన్ చేసి అపాయింట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ నమాన్ phase 2 అనేది స్టార్ట్ చేశారు. ఎవరెవరు అంటే HDFC బ్యాంక్, ఇండియన్ ఆర్మీ, ఇంకా CSC అకాడమీ. అసలు ప్రాజెక్ట్ నమాన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఫ్యామిలీ బెనిఫిట్స్ కానీ లైక్ పెన్షన్స్ కానీ అలాంటి రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ ఈ ప్రాజెక్ట్ నమాన్లో ఉంటాయి. సో దీన్ని HDFC బ్యాంక్, ఇండియన్ ఆర్మీ, CSC అకాడమీ కలిసి స్టార్ట్ చేశారు. phase 2 ఫస్ట్ phase 1 అయిపోయింది, phase 2 అనమాట. నెక్స్ట్ మనకి గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ 2025 ప్రకారం బెస్ట్ కంట్రీస్, ఉమెన్కి బెస్ట్ కంట్రీస్ ఏవి వర్క్ చేయడానికి అనే ఒక ఇండెక్స్ అనమాట. సో టాప్ కంట్రీ ఏది అంటే స్వీడన్లో ఉమెన్స్
మంచి వర్క్ చేస్తున్నారు, ఆర్ ఎస్ బెస్ట్ కంట్రీ, సేఫ్ కంట్రీ అనమాట స్వీడన్లో ఉమెన్స్కి వర్క్ చేయడానికి. సో మనకి బోర్డ్స్ ఉంటాయి కదా, కంపెనీ బోర్డ్స్, అందులో 33% ఉమెన్స్ ఉన్నారంట. ఇంకా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 66.6% పెరిగింది, ఉమెన్స్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది. సో గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ టాప్ స్వీడన్. నెక్స్ట్ మనకి ఇండియన్ ప్యాడల్ ఫెస్టివల్ లేదా దీన్నే ఇంటర్నేషనల్ స్టాండప్ ప్యాడ్లింగ్ ఛాంపియన్షిప్ అనొచ్చు. ఎక్కడ జరిగింది అంటే శశిహితులు బీచ్ కర్ణాటకలో. ఇందులో విన్నర్స్ చూద్దాం. మెన్ ఉమెన్ 2 కేటగిరీలో చూద్దాం. మెన్లో కనుక చూసుకున్నట్టయితే ఆంటోనియా మొరిటో, ఉమెన్లో అయితే ఎస్పెరెన్జా బ్యారిస్. సో ఇద్దరు విన్నర్స్ అనమాట. నెక్స్ట్ మనకి మొన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది కదా, సో అందులో ఒక రికార్డ్ అనమాట. విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ బ్రేక్ యువరాజ్ సింగ్ రికార్డ్ అనమాట. ఎందులో అంటే మోస్ట్ ఐసీసీ ఫైనల్ అపియరెన్స్. సో ఫైనల్ మ్యాచెస్లో కనిపిస్తారు కదా ప్లేయర్స్, అందులో విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ 9 times కనిపించారు అనమాట. సో యువరాజ్ సింగ్ 8 times. సో రికార్డ్ బ్రేక్డ్ అనమాట. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ టీమ్స్ విత్ GRM ఓవర్సీస్ లిమిటెడ్, ఈ కంపెనీతోటి చేతులు కలిపారు. ఎందుకు అంటే ఒక క్యాంపెయిన్ కోసం, వీట్ ఫ్లోర్ క్యాంపెయిన్ కోసం. సో ఇదేంటి అంటే 10x క్లాసిక్ చెక్కి ఫ్రెష్ ఆట. సో ఈ వీట్ ఫ్లోర్ క్యాంపెయిన్ కోసం సల్మాన్ ఖాన్ MOU విత్ GRM ఓవర్సీస్ లిమిటెడ్. 1 liner. నెక్స్ట్ మనకి అస్సాం శాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇది ఒక శాటిలైట్ అనమాట. దీన్ని మనకి అస్సాం గవర్నమెంట్ లాంచ్ చేయాలనుకుంటుంది, ఎవరితోటి, ఇస్రోతో కలిపి. సో ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు లాంచ్ ఇట్స్ ఓన్ శాటిలైట్. సో అస్సామెట్ ప్రాజెక్ట్లో భాగంగా అస్సాం శాటిలైట్ని అస్సాం ఇంకా ఇస్రోతో కలిపి లాంచ్ చేయాలి అనుకుంటుంది. CWG ఫెడరేషన్, సో మనకి కామన్వెల్త్ ఫెడరేషన్ ఉంటుంది కదా, సో దాన్ని రీనేమ్ చేశారు. సో రీబ్రాండెడ్ యాజ్ కామన్వెల్త్ స్పోర్ట్ అనమాట. సో కామన్వెల్త్ గేమ్స్ని రీనేమ్ చేసి కామన్వెల్త్ స్పోర్ట్గా రీనేమ్ చేశారు. సో కామన్వెల్త్ యొక్క హెడ్ క్వార్టర్ లండన్లో ఉంటుంది. 2026 కామన్వెల్త్ గేమ్స్ మనకి గ్లాస్గో యూకేలో జరుగుతున్నాయి. సో 2026 కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గో. నెక్స్ట్ మనకి 54th నేషనల్ సేఫ్టీ వీక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటున్నాం 4th to 10th March. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ క్రూషల్ ఫర్ వికసిత్ భారత్. నెక్స్ట్ మనకి క్లాసికల్ సింగర్ అయిన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు చనిపోయారు. సో మనకి స్పెషాలిటీ ఏంటి అంటే కోర్టు మ్యూజిషియన్ ఆఫ్ TTD. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో కోర్టు మ్యూజిషియన్. సో చాలా పాటలు ఉన్నాయి గరిమెల్ల బాలకృష్ణ గారివి. సో నైస్ సింగర్, ఈజ్ నో మోర్. నెక్స్ట్ ఒక బుక్ వార్తల్లో ఉంది, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీన్ని ఎవరు రాశారు అంటే గౌతమ్ భాటియా గారు రాశారు. సో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ బై గౌతమ్ భాటియా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్ 11th March 2025. సో వీడియో కొంచెం తక్కువే ఉంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.